తలలో ఉంచినట్లయితే ప్రార్థించుకుందామండి. అందరి తలలో ఉంచండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకమందున్న కన్న తండ్రి, నీ నామానికి కృతజ్ఞతలు దేవా. ఈరోజు ఏ అపాయం లేకుండా తండ్రి కాపాడి ఆరోగ్యాన్ని ఆయుష్నిచ్చి ఈ లోకములో బ్రతకడానికి చక్కనైన అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు నీకే కృతజ్ఞతలు తండ్రి. ఇటువంటి అవకాశం ఎందరికో లేదు నాయన. నీ కృప చేత, నీ ప్రేమ చేత చక్కనైన అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు నీకే కృతజ్ఞతలు నాయన. ఇప్పటి వరకు నిన్ను పాటల ద్వారా స్తుతించటానికి చక్కనైన అవకాశం ఇచ్చినందుకు నీకే కృతజ్ఞతలు దేవా. ఈ సమయమందు తండ్రి, నీ గ్రంథంలో రాయబడిన మాటలు దిండ్రు నీ బిడ్డలకు చెప్పుతుండగా ఆత్మ సహాయంతో అర్థమయ్యేలాగా వివరించి చెప్పడానికి జ్ఞానాన్ని, ధైర్యాన్ని నాకు దయచేదేవా. వింటున్న నీ బిడ్డలు విని మర్చిపోకుండా నీ వాక్యం సరిగా జీవించి నీ ఉండే గొప్పమైన మహాలోకమే పరలోకాన్ని చేరే భాగ్యాన్ని మాకు అందరికి దయచేయమని మా ప్రభు నీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు నామాన్ని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రేమనే దేవుని వారలారా, మరి దేవుడు ఆరోగ్యాన్నిచ్చి మరి ఆయుష్నిచ్చి ఈ లోకంలో బ్రతకడానికి మరి చక్కనైన అవకాశం ఇచ్చినందుకు క్రీస్తేసునందు తండ్రైన దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. మరి ఈ సమయమందు మీరందరూ కూడా ఆసక్తి చూపి దేవుని మాటలు వినాలని మనవి చేసుకుంటున్నాను. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న అన్నిటికన్నా దేవుని వాక్యమే చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి ఎప్పుడు పడితే అప్పుడు దేవుని వాక్యం మనకు దొరకదు. వాక్యానికి దేవుడు అనేది కొద్ది సమయం మనకి ఇచ్చాడు. సమయం మీరిన తర్వాత మనకు వాక్యం దొరకదు. కాబట్టి సమయం ఉన్నప్పటి దేవుని వాక్యం మనం వినాలి, నేర్చుకోవాలి. మీరందరూ కూడా అసలు ఈ లోకానికి ఎందుకు వచ్చారు, మనమందరూ కూడా దేని గురించి మనం వచ్చాము అన్నది బైబిల్ గ్రంథం మనకి స్పష్టంగా చెప్తుంది. మరి ఈరోజు ఒక పాఠం గురించి మనం మాట్లాడదాం. ఈరోజు మన పాఠం పేరు ఏమంటే, దేవుని ఇష్టం నెరవేర్చేవారు ఎవరు. అంటే దేవునికంటూ ఒక ఇష్టం ఉంటుంది. ఆ ఇష్టాన్ని ఎలా నెరవేరుస్తారు అన్నది బైబిల్లో ఈరోజు మనము ఆలోచిద్దాం. ఇన్ని రోజులు మనం అనుకున్నట్లుగా మన ఇష్టాలన్నీ కూడా దేవుణ్ణి అడగటం జరుగుతుంది. ఎందుకంటే మనకి ఏమేమి అవసరత ఉన్నావో అవన్నీ కూడా దేవునికి మొరపెడుతూ ఉంటాం. కానీ బైబిల్ చదివితే దేవుని ఇష్టం చాలాగా మనకు కనపడుతూ ఉంటుంది. బైబిల్లో మనకు తెలిసింది మన ఇష్టము దేవుడు నెరవేర్చాలని అడుగుతున్నామే తప్ప దేవుని ఇష్టం మనం నెరవేరుస్తున్నామా అనేది ఒక్కసారి ఆలోచించాలి. ఎందుకంటే దేవుని ఇష్టం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఉదాహరణగా మనం ఆలోచిస్తే, మనకి కుమారుడు పుట్టినప్పుడు కుమారుడు మన ఇష్టానుసారంగా ఉండాలని మనం కోరుకుంటున్నాం. కానీ మన మాట వినాలని మనము కోరుకుంటున్నాం. కానీ మనం ఇంటి పక్కల ఉన్న వాని ఇష్టం కానీ, ఎవరో మనకు ముఖం తెలియలేని వాని ఇష్టం ప్రకారంగా నా కొడుకు బ్రతకాలని మనం అనుకుంటున్నామా? లేదు. అంటే నా కుమారుడు నా ఇష్టానుసారంగా జీవించాలి, నేను చెప్పినట్లే బ్రతకాలనే తండ్రికి ఎలాగ కోరుకుంటుందో అలాగే మన పరమందున్న దేవుని కూడా కోరుకుంటుంది. ఆ కోరిక ఏంటో ఈరోజు మనము ఆలోచిద్దాం. ఎందుకంటే దేవుని ఇష్టాన్ని మనం నెరవేరుస్తున్నామా? మరి మన ప్రకృతిలో ఉన్న పశువులు కానీ, జంతువులు కానీ, పక్షులు కానీ, ఈ సృష్టిలో ఉన్న వస్తువులు కానీ దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తున్నావా? ఒక్కసారి ఆలోచిద్దాం. బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి యెషయా గ్రంథము 1వ అధ్యాయము
2వ వచనం. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం. యెహోవా మాటలాడుతున్నాడు, ఆకాశము ఆలకించు, భూమి చెవియొగ్గు. నేను పిల్లలను కని గొప్పవారుగా చేసి తిని వారు నా మీదే తిరగబడ్డారు. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఆకాశము ఆలకించు, భూమి చెవియొగ్గు. అంటే ఎవరితో మాట్లాడుతున్నాడు దేవుడు? ఆకాశముతో మాట్లాడుతున్నాడు, భూమితో మాట్లాడుతున్నాడు. ఒక మాట ఆలోచిద్దాము. మన కుమారుడు మన మాట విన్నప్పుడు, మనకి ఎదురు తిరిగినప్పుడు, మనం ఎంతో బాధపడి కుమిలిపోతున్నప్పుడు మనం ఎవరితో చెప్పుకుంటాం చెప్పండి ఒకసారి. ఎవరితో చెప్పుకుంటున్నాము? అది సరే. రెండోది ఏమంటే, మన కుమారుడు మన మాట విన్నప్పుడు, ఎంత చెప్పినా వినుకున్నప్పుడు మనం ఎవరితో చెప్పుకుంటున్నామంటే ఇంటి పక్కల వాళ్ళకి చెప్తూ ఉంటాం. ఇంటి పక్కల వాళ్ళకి చెప్తాం, నా కుమారుడు ఎంత చెప్పినా, ఎన్నిసార్లు చెప్పినా నా మాట వినడు, ఎదురు మాట్లాడుతున్నాడు, అటువంటి పనులు చెయ్యొద్దు ఎంత చెప్పినా వినకుండా ఉన్నాడని ఇంటి పక్కల వాళ్ళకి చెప్తూ ఉంటాం. ఎందుకు చెప్తూ ఉంటామంటే ఆ బాధ తట్టుకోలేక. నేను ఇంత కష్టపడి, ఇంత సంపాదించి నా కుమారుడు నా ఇష్టానుసారంగా బ్రతుకుతాడని నేను ఎంతో ఆశ పెట్టుకొని, ఎన్నో కలలు పెట్టుకొని ఉన్నాను, కానీ నా కుమారుడు నా ఇష్టానుసారంగా జీవించటం లేదని ఇంటి పక్కల వాళ్ళతో మనము చెప్తూ ఉంటాం. అలాగే తండ్రైన దేవుడు సృష్టిని కలిగించి, సృష్టిలో మనల్ని పెట్టి ఆయన ఇష్టానుసారంగా బ్రతకాలనే దేవుడు అనుకుంటే, మనము ఆయన ఇష్టానుసారంగా బ్రతకకుండా ఈ లోకములో ఉన్న ఆశలకి, లోకములో ఉన్న కోరికలకి మన ఇష్టానుసారంగా మనము బ్రతుకుతుంటాం. అందుకే అన్నాడు దేవుడు, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు. నేను పిల్లలను పెంచి గొప్పవారుగా చేయాలనుకుంటే వాళ్ళు ఏమయ్యారంట? నా మీదే తిరగబడ్డారు. ఒకసారి ఆలోచించండి. దేవుడు ఇంత కష్టపడి, ఇంత శ్రమపడి దేవుడు మన చేతులు పెడితే మనం దేవునికే ఎదురు తిరిగామంట. దేవునికే ఎదురు తిరిగాము. ఆయనకున్న బాధ ఎవరు ఆలోచిస్తున్నారు? ఒకసారి ఆలోచించండి. మనకున్న బాధలు, మనకున్న సమస్యలు దేవుని అడుగుతున్నాం, కానీ దేవునికున్న బాధ ఎవరు అడుగుతున్నారు? ఆయన బాధ ఎవరు తీరుస్తున్నారు? ఒకసారి ఆలోచించండి. అందుకే కింద ఏమంటాడంటే, చదవప, ఎద్దు తన కామందును ఎరుగును, ఆ గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకుంటుందంట. కానీ ఎద్దుకున్న బుద్ధి, గాడిదకున్న బుద్ధి ఈరోజు మానవునికి లేదన్నట్లు కనపడుతుంది. ఆలోచించండి. ఎద్దు యజమానిని ఎరుగుతుందంట. ఎట్లా ఎరుగుతుంది యజమానిని? అర్థమవుతా కదా. ఎరుగుతుందంటే అర్థమేమి? యజమానిని తెలుసుకుంటుంది. ఎలా తెలుసుకుంటుందంటే, ఆ ఎద్దులను ఒక చోట కట్టేసి ఉంటాం, కానీ వాటికి సరైన సమయము నీళ్లు పెట్టే విషయము కానీ, సరైన టైంకి మేత వేసే విషయము కానీ యజమానుడు చేస్తూ ఉంటాడు. సరైన సమయానికి మేత లేనప్పుడు యజమానుడు ఎక్కడున్నాడో, ఎప్పుడొస్తాడని ఆ ఎద్దులు ఏం చేస్తూ ఉంటావంట? ఎదురు చూస్తుంటావంట. ఎదురు చూస్తుంటా, నా యజమానుడు ఎప్పుడొస్తాడని. గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకుంటుందంట, కానీ నా బిడ్డలు నన్ను మర్చిపోయారా, నా బిడ్డలు నన్ను విడిచిపెట్టారని దేవుడు ఎంతో బాధపడుతున్నాడు. ఒకసారి ఆలోచించండి. దేవుడు చేసిన మేలును, దేవుడు సృష్టించిన సృష్టిని, దేవుడు మనకిచ్చిన ఒక ఆహార విషయములు కానీ, దేవుడిచ్చిన ఒక నీరు విషయములు కానీ, దేవుడిచ్చిన ఒక గాలి విషయములు కానీ, ఇవన్నీ కూడా మనం మరిచి దేవుణ్ణి వదిలేసి బ్రతుకుతున్నాం. ఒక పూటకి 2 పూటలకి ఎద్దులకి ఆహారం వేయకపోతే ఎద్దులు యజమానిని ఎదురు చూస్తాయి. కానీ మనకి దేవుడు అన్ని ఇచ్చే సమయానికి దేవుని మనము వదిలేశాం. దేవుని ఇష్టం అనేది మనము వదిలేశాం. ఒక్కసారి ఆలోచించండి. ఎద్దు ఎంత బరువైన పని చేస్తుంది, ఎంత బరువు వేసినా ఎద్దు ఎగ్గుతుంది.
మన భూమి దున్నడం చాలా కష్టం. మనం ఒక ఇద్దరు ముగ్గురు నలుగురు పట్టిన నాగలి విగ్గటానికి మనతో కాదు, కానీ ఆ ఎద్దు ఏమి చేస్తుంది? ఇగ్గుతుంది. అంటే చాలా బరువైన పని ఎద్దు చేస్తుంది. అది ఎందుకు చేస్తుందంటే దేవుడిచ్చిన ఒక ఆజ్ఞను మీరకుండగా ఎద్దు పని చేస్తుంటుంది. ఆ పని చేయకుండా మనిషిని పడి చేయాలంటే పెద్ద విషయమే కాదు. ఎద్దుకి పెద్ద సమస్య లేదు. ఆ ఎద్దుకు మనమేమో అడ్డం కాము. కానీ ఎద్దు ఎందుకు తలంచి మనకు పని చేస్తుంది అంటే దేవుడు పెట్టిన ఒక ఆజ్ఞ. నా బిడ్డలకు నీవు సేవ చేయాలి, నా బిడ్డలకు నీవు పని చేయాలి. ఒకసారి ఆలోచించండి. ఎద్దుకున్న బుద్ధి ఈరోజు మనకున్నది ఒకసారి ఆలోచించండి. దేవుడు చెప్పిన ఆజ్ఞని మీరుకోకుండా ఎద్దు బ్రతుకుతుంది, ఎద్దు పని చేస్తుంది. మరి మనము గాడిది ఎంత దూరమైన గంతమయ్యాలి. ఆ రోజుల్లో ప్రయాణం ఎక్కడ చూసినా ప్రయాణాలే. ఆ రోజుల్లో బస్సులు లేవు, ఆ రోజులు ఏ వాహనాలు లేవు. ఎక్కడైనా ప్రయాణించాలంటే బరువంతా కూడా గాడిదకే వేస్తారు వాళ్ళు. చాలా బరువు మోస్తుంది గాడిది. కానీ ఎంత బరువైనా మోసుకొని ఇక్కడ నుండి వేరే ప్రాంతానికి మోసుకొని వెళ్తుంది. ఎందుకు? దేవుడిచ్చిన ఒక ఆజ్ఞ మేరకు, దేవుడు చెప్పిన ఒక మాటకు ఆ గాడిద ఎంత బరువైనా మోస్తూ ఉంటుంది. ఒక్కసారి ఆలోచించండి. గేదె కూడా ఒక ఆజ్ఞ ఉంది. ఎలా అంటే ఒక మాట చెప్తాను. మానవుడు బ్రతుకును మరిచి బ్రతుకుతున్నాడు. మానవుడు దేవుని ఇష్టాన్ని వదిలి బ్రతుకుతున్నాడు. ఎందుకంటే ఒక సూత్రం చెబుతారు. ఏమనంటే మబ్బులు పట్టేది ఎందుకురా అంటే వర్షాన్ని కురిసే తందుకురా అన్నాడంట. వర్షం కురిసేది ఎందుకురా అంటే చెరువులు నిండే తందుకురా అన్నాడంట. చెరువులు నిండేది ఎందుకురా అంటే పంటలు పండే తందుకురా అన్నాడంట. పంటలు పండేది ఎందుకురా అంటే మన ఆకలి తీర్చే తందుకురా అంట. మన ఆకలి తీర్చేది ఎందుకురా అంటే మనము బ్రతికే తందుకురా అన్నాడంట. మన బ్రతుకు ఎందుకురా అంటే మనకి తెలియదు. అంటే అన్నీ తెలుసు, కానీ మన బ్రతుకు ఎందుకు మనకు తెలియదు. అసలు మన బ్రతుకు ఎవరి గురించి బ్రతకాలి అది తెలియదు. వర్షం పడటం తెలుసు, పంటలు పండించడం తెలుసు, బాగా తినడం తెలుసు, బ్రతకడం తెలుసు, కానీ బ్రతుకు ఎవరి గురించి బ్రతకాలనేది మనకి తెలియదు. కాబట్టి ఒకసారి ఆలోచించండి. గేదె ఏం చేస్తుందంటే మనం మడి కోస్తాము కదా, మడి కోసిన తర్వాత ఆ గడ్డి దేనికి వేస్తాం? మనము గడ్డి దేనికి వేస్తాం? గేదెకి వేస్తాం కదా. ఆ వడ్లు ఎవరికి? మనకే కదా వడ్లు. ఆ వడ్లు మనం ఏం చేస్తాము? మిల్లుకు పట్టడానికి వెళుతాం. మిల్లుకు పట్టిన తర్వాత ఆ వడ్లు మీద ఉన్న పొట్టు దేనికి వేస్తాం? మనము గేదెకి వేస్తాం. పొట్టు పెడతాం కదా గేదెకి. ఆ పొట్టు లోపల ఉన్న బియ్యము దేనికి? మనకే కదా. ఆ బియ్యము ఇంటి దగ్గర తెచ్చుకొని మనం ఏం చేస్తామంటే వంట వంటేటప్పుడు కడుగుతాము కదా. బియ్యము కడిగిన తర్వాత ఆ బియ్యం మీద ఉన్న మురికంత కూడా దేనికి వేస్తాం? మనము ఎనుముకే వేస్తాం. అంటే మంచి ఆహారం మాత్రం మనము వండుకుంటాం. ఆ వండుకున్న తర్వాత ఆహారం మిగిలిన చెద్దనం దేనికి వేస్తాం? మనము గేదెకి వేస్తాం. అంటే మనకు పనికిరాని గెడ్డు గేదెకి వేస్తాం, మనకు పనికిరాని పొట్టు గేదెకి వేస్తాం, మనకు పనికిరానికి మురికి నేల గేదెకి వేస్తాం. మనం అన్నం వండుకుంటప్పుడు మిగిలిన చెద్దన్నము గేదెకి వేస్తాం. మనకి గేదె ఏమిస్తుంది? అంటే పనికొచ్చే వేసినాం మనము, పనికిరాని వేసినాం. పనికిరాని వేసిన సహా ఆ గేదె ఏమిస్తుంది? మనకి పాలిస్తుంది. మరి పనికొచ్చేవన్నీ తిన మనమేమి చేస్తున్నాం? దేవునికి మనమేమి ఇస్తున్నాం? ఒకసారి ఆలోచించండి. గేదెకున్న బుద్ధి మనకి లేదు. గేదె ఎన్ని పనికిరాని వస్తువులు వేసినా కూడా మనకి ఎంత చక్కటైన పాలిస్తుందో ఒకసారి ఆలోచించండి. కానీ పనికొచ్చేవన్నీ కూడా మనం తిని దేవునికి ఏం చేస్తున్నామని ఈరోజు ఎద్దుకున్న బుద్ధి మనకి లేదు.
గేదెకున్న బుద్ధి మనకు లేదు, గాడిదకున్న బుద్ధి మనకు లేదు. ఒకసారి ఆలోచించండి. వాటిని చూసాను ఈరోజు మనం బుద్ధి తెచ్చుకోవాలి కదా. ఎందుకంటే దేవుడు ఏమంటున్నాడంటే ఈ ప్రకృతిలో ఉన్నవన్నీ కూడా ఆయన ఇష్టం నెరవేర్చినట్లుగా మనకు కనపడుతుంది, కానీ దేవుని ఇష్టం మనము నెరవేర్చటం లేదన్నట్లు కనపడుతుంది. ఒకసారి ఆలోచించండి. కుక్క మనము ఏమో మిగిలింది కొద్దిగా వేస్తాం అన్నం, కానీ ఆ కుక్క రాత్రంతా కూడా మన ఇంటి దగ్గర ఏం చేస్తుంది? అది కాపలా కాస్తుంది. అంటే కుక్కకి ఎంత జ్ఞానం ఉందో ఒకసారి ఆలోచించండి. ఎందుకు కాపలా కాస్తుందంటే నా యజమానుడు నాకు ఆహారం పెడుతున్నాడు, అందుకే నా యజమాని ఇంటి దగ్గర నేను కాపలా కాయాలి అని కుక్క అంటుంది. ఆ కుక్కకున్న బుద్ధి ఈరోజు మనకు లేదు. అంటే దేవుడు మనకి ఇన్ని ఇస్తున్నాడు కదా. దేవుడు మనకి ఇన్ని ఇస్తున్నప్పుడు దేవుని గురించి బ్రతకాలని మనకెందుకు లేదు? ఒకసారి ఆలోచించండి. దేవుడు ఎంత బాధపడుతున్నాడో ఒకసారి ఆలోచించండి. దేవుని ఇష్టం ఏంటో ఒకసారి ఆలోచించండి. కాబట్టి బైబిల్లో ఒక మాట ఉంటుంది, అదేమంటే సంఖ్యాకాండము 22వ అధ్యాయము 21వ వచనం. అక్కడ ఏమి జరుగుతుందంటే సంఖ్యాకాండము 22వ అధ్యాయము 21వ వచనం. అక్కడ ఏముంటుందంటే ఇశ్రాయేలులో ఐగుప్తు దేశం నుండి కానాను దేశానికి వెళ్ళే ప్రయాణం అప్పుడు అక్కడ మోయాబుల దేశానికి వస్తారు. ఇశ్రాయేలులో చాలామంది ఆ ముందును చూసి ఎదబడుతూ ఉంటారు కొన్ని ప్రాంతాల వాళ్ళు. అక్కడ ఆ ఒక మోయాబు రాజు బాలాక్ ఆయన ఏం చేస్తాడంటే, ఈ జనాల్లో ఇంతమంది వస్తే మా పంట పైర్లను కూడా పాడైపోతాయి. అంటే సుమారు 6 లక్షల పైచిలకు వాళ్ళు ఇశ్రాయేల్ ప్రయాణం. కానీ ఇంతమంది జనాభా వస్తే మా పంట పైర్లను కూడా పాడైపోతావని ఒక ప్రవక్తను పిలుస్తాడు. ఎవరు? మోయాబు రాజు. ప్రవక్తను పిలిచి ఏమంటాడంటే, వాళ్ళు వస్తున్నారు కదా, వాళ్ళని శపించు, మా ఒక దేశంలోనికి మా ఒక ఊరిలోనికి రాకుండా వాళ్ళని శపించు అని రాజు ప్రవక్తను పిలవటానికి పంపుతాడు. ఆయన వెళ్ళిన తర్వాత ఏమంటాడంటే, వెళ్ళిన తర్వాత ఆయన, నేను దేవుని మాట మీరును, నేను శపించను, దేవుని మాట మీరు అంటాడు. కానీ ఈయన ఏమంటాడంటే, నీవు ఎంత అడుగుతావు డబ్బులు అడుగు, నీకు ఎంత బంగారం కావాలో అంత ఇస్తాను, కానీ ఆ జనులని శపించు అని రాజు వర్తమానం పెడతాడు. అప్పుడు సరేలే అని ఒక ప్రవక్త బయలుదేరినప్పుడు ప్రవక్త గాడిద ఎక్కింటాడు, గాడిద మీద ప్రయాణం చేస్తుంటాడు. ప్రయాణం చేస్తున్నప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే చదువు 21. ఉదయంని బిలాము లేచి తన గాడిదకు గంత కట్టి మోయాబు అధికారులతో కూడా వెళ్ళాను. అతడు వెళ్ళిచుండగా దేవుని కోపం రగులుకొనంట. ఎక్కడికి? దేవుని ప్రజలను శపించటానికి వెళ్తాడు ఇప్పుడు ప్రవక్త. అంటే దేవుని ఇష్టానుసారంగా నెరవేరించే ఒక ప్రవక్త దేవుని బిడ్డలను శపించటానికి వెళ్తుంటే చదవప, యెహోవా దూత అతనికి విరోధై త్రోవలో నిలిచెను. అతడు తన గాడిదనెక్కి పోచుండగా అతని పనివారు ఇద్దరు అతనితో కూడా ఉండిరి. యెహోవా దూత ఖడ్గము దూసి చేత పట్టుకొని త్రోవలో నిలిచి ఉండుట ఆ గాడిద చూసినంట. ఎవరు చూశారంట? గాడిద. ఎవరిని చూశాడా? యెహోవా దూత ఒక పెద్ద కత్తి పట్టుకొని నింబడేదంట రోడ్లా. ఈ బిలామేమి గాడిద మీద కూర్చున్నాడా ఫ్రీగా. కానీ గాడిద చూసేదే ఎవరిని? దేవదూతను కత్తి పట్టుకొని అక్కడికి వస్తే చంపేస్తారని. ఆ గాడిద ఏం చేస్తుందంటే, చదువప్ప, వచనం చెప్పు. 24. గాడిద యెహోవా దూతను
చాలు. ఇక్కడ ఏమి జరుగుతుందంటే ఇదల్లా కూడా మనం ఆలోచిస్తే 23 యెహోవా దూత ఖడ్గము చూచి చేత పట్టుకున్న త్రోవలో నిలిచి ఉండుట ఆ గాడిదను చూచెను గనక అది త్రోవ విడిచి పొలంలోనికి పోయెను. అంటే మరి గాడిద ఇప్పుడు యజమానం తప్పియాలి కదా, గాడిది యజమానం తప్పాలి. ఇక్కడ రోడ్డు పొడుగు పోతేనే దేవదూత ఏమో కత్తి పట్టుకొని నెమ్మడిదే చంపేస్తాడు. మరి ఇట్లే వెళితే మాత్రం నా యజమానుడు చనిపోతాడు. కానీ నా యజమానిని కాపాడాలని అది త్రోవ దిగి చేనులోకి వెళ్ళిపోతుంది. ఆ బిలాము ఆయన యజమానుడు ఏమంటాడంటే ఆయనలో ఉన్న కోడలతో తీసుకొని గాడిదను కొడతాడు. ఎందుకు కొడతాడు? నువ్వు త్రోవ నట్టుకుపోవాలి కదా, నువ్వు త్రోవ ఏంటి కింద దిగుతావు నువ్వు అని కొడతాడు. కొట్టిన తర్వాత గాడిద ఏమంటదంటే నా యజమాన చదువు కిందకి. అప్పుడు 28 అప్పుడు యెహోవా ఆ గాడిదకు వాకిచ్చెను. అంటే అప్పుడు దేవుడు గాడిదకు మాటలు ఇచ్చినప్పుడు ఇక్కడ ఏమంటాడంటే అప్పుడు యెహోవా ఆ గాడిదకు వాకనిచ్చి గనక అది నీవు నన్ను ముమ్మారు కొట్టితివే నేను నిన్ను ఏమి చేసి తినని బిలాముతున్నాడు. అంటే నన్ను ఈ తీరు కొడతావు కదా, నేను ఏమి చేశాను చెప్పు అని గాడిద మాట్లాడుతుంది. ఎవరితోని? బిలాముతోని, ప్రవక్తతోని. నన్ను ఎందుకు కొడుతున్నావు, నన్ను ఏమి చేస్తే అన్నప్పుడు బిలాము చదువు బిలాం ఏమంటాడంటే నీవు నా మీద తిరగబడ్డేవే, అంటే నీవు రోడ్డు నట్టగా వెళ్ళుకోకుండా నీవు కిందికి పోయేవే, కానీ నా చేతులు ఖడ్గమంటే నేను నొరికేస్తానంటాడు. ఎవరు? బిలాము గాడిదని. అప్పుడు అని ఇదల్లా కింద చదివితే మనకి ఏమర్థమవుతుందంటే బిలాముకున్న బుద్ధి గాడిదకున్న బుద్ధి బిలాముకి లేకపోయే. ఎందుకంటే ఆయన కాపాడుతుంది, బిలామును కాపాడుతుంది గాడిద. కానీ ఈ బిలాము మాత్రం దేవుని ప్రజలను శపించటానికి వెళుతాడు. అంటే దేవుని మాట మీరి బిలాము పని చేస్తుంటే గాడిద యజమానుని మాట విని యజమానును తప్పిస్తుంటుంది. ఒక్కసారి ఆలోచించండి, ఆ యజమాని మీద గాడిద ఎంత ప్రేమ పెట్టింది, ఆ యజమానిని ప్రాణాలు కాపాడటానికి గాడిద ఎంత తపన పడుతుంది. ఒకసారి ఆలోచించండి. కానీ ఆ బిలాముకు లేదు దేవుని మాట మీద నేను బ్రతకాలని, దేవుని ఇష్టానుసారంగా బ్రతకాలని ఆ బిలాముకు లేదు. ఇప్పుడు ఆలోచించండి, మన బ్రతుకు దేవుని ఇష్టానుసారంగా ఎవరు బ్రతుకుతారు? మనుషుల, పశువుల? పశువులే బ్రతుకుతాయి, కానీ మనిషి లేదు. ఎద్దుకు తెలుసు నా యజమానుడు బ్రతకాలని, గాడిదకి తెలుసు నా యజమానుడు బ్రతకాలని, గేదెలకు తెలుసు నా యజమానులు బ్రతకాలని. కానీ దేవుడు చెప్పిన ఆజ్ఞ మీరుకోకుండా పశువులు బ్రతుకుతున్నావే, ఈరోజు మనుషులు బ్రతుకుతున్నామా? ఒక్కసారి ఆలోచించండి. ఇంత కష్టపడి దేవుడు ఈ సృష్టిని కలిగించి ఈ సృష్టిలో మనల్ని పెట్టిన తర్వాత దేవుని ఇష్టానుసారంగా బ్రతకపోతే మరి దేవునికి లెక్క చెప్పాలి కదా. మనం లెక్క చెప్పలేకుంటే ఊరుకుంటాడా? ఒకసారి ఆలోచించండి. మన జీవితాలు ఎలాగున్నావో ఆలోచించి బ్రతకాలి. ఏదైనా మనం తప్పు చేసింటే, దేవునికి మనం విరోధంగా బ్రతికింటే ఎప్పుడైనా మనసు మార్చుకొని ఆలోచించండి. అవు కదా, నా కింద ఎద్దు నా గురించి బ్రతుకుతుంది, నా కింద ఉన్న గేదె నా గురించి బ్రతుకుతుంది, నా కింద ఉన్న కుక్క నా గురించి బ్రతుకుతుంది, నా కింద ఉన్న గాడిద నా గురించి బ్రతుకుతుంది. అసలు నాన్న దేవుని గురించి ఎందుకు బ్రతుకునని ఒక్కసారి ఆలోచించండి. మీరు ఆలోచిస్తే మన హృదయాలు కదులుతాయి. కాబట్టి ఇప్పటి నుంటైనా నేను దేవుడి నుంచి బ్రతకాలి కదా, దేవుని ఇష్టానుసారంగా బ్రతకాలని ఇప్పటి నుంటే మీరు మనసు మార్చుకొని దేవుని ఇష్టానుసారంగా బ్రతికి ఆయన నుండి లోకాన్ని చేరాలని మనస్ఫూర్తి కొద్ది మాటలు చెబుతూ ఈ ఒక అవకాశం నేను ముగిస్తున్నాను.